సూసన్న, నేను ఎక్కడికి వెళతాను సూసన్న? నాకని ఉన్నవి అన్నీ పోయినాయి సూసన్న. అంతా అయిపోయింది. నన్ను ఏంటని అడగటానికి, పలకరించటానికి మీరు మాత్రమే ఉన్నారు. ఐఎమ్ అలోన్, ఆల్ అలోన్. బంగారం ఇట్రా అమ్మా. ఆ అంకుల్ నీకు ఏనుగుల కథలు, గుర్రాల కథలు చెప్తా రా. అటువంటి కథలే నా కూతురికి బాగా ఇష్టమమ్మా. వెళ్ళమ్మా, సన్నీ అంకులే, తల్లి భయపడకమ్మా. తనని చూస్తున్నట్లే ఉంది, అలాగే కనిపిస్తుంది కదా. ట్రావెల్ చేసి వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సన్నీ, కమాన్. సన్నీ, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వు, కొత్త జీవితం కోసం. ఇంకా నాకు కొత్త జీవితమా? ఎందుకోసం? ఎవరికి కావాలి? చాలాసేపు అవుతుంది. వండిన వంట అంతా చల్లారిపోతుంది. కనీసం ఇప్పుడైనా వచ్చి తినొచ్చు కదా. భోజనమే కదా, తినొచ్చులేండి. సూసన్న కూర్చో. వద్దు, పైకి లేండి, భోంచేద్దాం. నువ్వు ఇలా వచ్చి కూర్చో సూసన్న. నా మనసులో ఉన్నది ప్రతిదీ చెప్పటానికి ఈ లోకంలో మీరిద్దరే కదా ఉన్నారు. ఎవరున్నారు చెప్పు. ఈయన సూసన్న, రాజా అన్నయ్య చెప్తున్నాడు, నేను ఒక కొత్త జీవితం ప్రారంభించాలంట. నా కూతురు, నా భార్య ఉన్న చోట్లో. సన్నీ, సన్నీ, చూసరా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సన్నీ, సన్నీ, సొంతం అని చెప్పుకుంటా నా జీవితంలో ఎవరున్నారు? నా జీవితంలో ఇంకెవరున్నారు? అంత పోగొట్టుకున్నా నేను. ఐఎమ్ లాస్ట్. ఎవరు లేరు, నాకెవరు లేరు. ఎస్, కనెక్ట్ మీ. ఏంటి చూసినా? సన్నీ 10 తర్వాత నిద్ర లేచాడు. నేరుగా వచ్చి ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసి తాగి బ్లాక్ టీ కావాలని అడిగారు. బ్లాక్ టీ తాగిన తర్వాత అక్కడున్న రమ్ తీసి తాగేసి ఉదయాన్నే మళ్ళీ మొదలు పెట్టారు. పాపని ఒళ్ళో పెట్టుకుని ఆడుకుంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఈయన ఇలాగే వదిలేయకూడదు. సన్నీ ఇక్కడ ఉండకూడదు. ఏయ్, నువ్వు భయపడొద్దు. వాడు దేనికోసం ఇలా తయారయ్యాడో మనం అర్థం చేసుకోవాలిగా. నేను ఇప్పుడే వస్తాను, ఓకే? మధ్యాహ్నం తర్వాతే స్పృహ వస్తుందేమో. బెడ్ కాఫీ నుంచి స్టార్ట్ చేశారు. తూలుకుంటూ వచ్చి ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసి తాగారు. ఉదయం నుంచి అసలు ఏం తినలేదు. He has become a alcoholic. ఏదేమైనా సన్నీని వేరే చోటికి తీసుకెళ్ళండి. వారిని క్లబ్లో ఉంచొచ్చు కదా. నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను. వేరే ఎవరో అయి ఉంటే ఇలా ఇంటికి తీసుకొస్తానని నువ్వు అనుకుంటున్నావా? సన్నీ కాబట్టి. ఇది ఇవాళ నిన్న మొదలైన ఫ్రెండ్షిప్పా? వాడు చేసిన లెక్క చూసుకుంటే మనం ఇంకా రుణపడే ఉంటాం. భార్య, పిల్లలు తనకు దూరం అయిపోయారు. మనల్ని, మన పిల్లల్ని చూసే వాడు ఆ దుఃఖాన్ని మర్చిపోవాలి. సరే వదిలే, నేను వాడితో కొంచెం మాట్లాడి చూస్తాను. ఇలాగే వదిలేయలేం కదా. రెండు రోజులు నన్ను చూసుకున్నందుకు సూసన్నకు థ్యాంక్స్. నిన్న రాత్రి అక్కర్లేని విషయాలు మీతో ఎక్కువ మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ.
4-5 రోజులు నేను అలా వేరే ఊరు వెళ్ళొస్తాను. కొంచెం టైం తీసుకుంటే నాకు కొంచెం ఆలోచన వస్తుంది. అవసరమైన దానికి టైం తీసుకో, కానీ అన్నీ సెటిల్ చేసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టు. దానివల్ల అన్నీ సర్దుకుంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. श्याम साहब को बस स्टैंड तक छोड़ के आना. जी साहब. వెళ్ళొస్తాను. ఏం చేయాలో తెలియకేలా తిరుగుతున్నాడు. అతి కొద్ది రోజుల్లోనే తను మారుతాడు. The commander is visiting our station on 26th. Speed breakers have to be painted, brochures have to be made, and the general cleanliness of our area have to be maintained. Yes, sir. And report the progress before 20th. Yes, sir. Okay, you may go. Thank you, sir. సార్, అర్జెంటుగా పొన్ముడి పోలీస్ స్టేషన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మీ ఫ్రెండ్ అయిన మిస్టర్ సన్నీని ఆ ఊర్లో హత్య చేశారట. వాట్? హతుణ్ణి ఐడెంటిఫై చేయాలట. చంపబడిన వ్యక్తికి మీకు మధ్య ఉన్న సంబంధం ఏదో తెలుసుకోవాలట. మిమ్మల్ని వెంటనే ఆ ఊరికి రమ్మని చెప్పారు సార్. ఏమనయ్యా, ఎవరు తెలుసు? అవునవును, చూడు చూడు. ఎవరో వచ్చారు. అవును, నాకేం తెలియట్లేదు. ఇంత ముందు ఎప్పుడు ఇలా జరగలేదు కదా. ఇదే మొదటిసారి. జరగండి, చాలా భయంకరంగా ఉంది. జరగండి. తప్పుకో, పక్కకి వెళ్ళండి. రా, రా. రెడీ సార్. మనకెందుకు వచ్చిన గొడవ? సార్ కొంచెం రండి, చాలా ముఖ్యమైన న్యూస్. మీరొక ఆర్మీ మ్యాన్ అవటం వల్ల ఏదైనా నేరుగా ధైర్యంగా తీసుకోగలరాను అనుకుంటున్నాను. చెప్పండి. మీ ఫ్రెండ్ని చంపింది నీ భార్య సూజనా. నో, ఇంపాసిబుల్. లేదు సార్, ఆవిడే చంపానని స్టేషన్కి వచ్చి లొంగిపోయింది. ఆమె ఇప్పుడు స్టేషన్ లాకప్లో ఉంది. మీరు వచ్చి చూడండి. మేడం, ఎందుకు సుసన్న ఇలా చేశావు? హత్య చేసే అంత పనికి అతను నీకు ఏం ద్రోహం చేశాడు? హంతకులు కోర్టులో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. నేను తెలిసే చేశాను. క్రూరమైన తప్పుకు విధించాల్సిన శిక్షని, కఠినమైన శిక్షని నాకు విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. నేను చెప్పాల్సిందంతా ఇంతే. సన్నీ అనే పిలువబడే ఈ అమ్మాయి తానే స్వయంగా హత్య చేసినట్టు ఒప్పుకొని నేరం ఒప్పుకోవటం వల్ల హత్య సందేహం లేకుండా నిరూపించబడింది. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఖైదీకి జీవితకాలం శిక్ష వేయబడింది. సుసన్న, ఈ కేసు అంతా ముగిసిపోయింది. ఎప్పటికైనా నువ్వు నాతో చెప్పు సుసన్న, ఎందుకు ఇలా చేశావు? ఆ ఒక్కటి నన్ను అడగండి, నేను చెప్పలేను. పాప పెరిగాక అమ్మ ఎక్కడని అడిగితే ఇలాంటి
లాంటి ఒక అమ్మ ప్రాణాలతో ఉందని తనతో చెప్పకండి. దేవుడు ఎప్పుడు మీతో పాపతో తోడుగానే ఉంటారు. ఇక ఎప్పుడు నన్ను మళ్ళీ చూడాలని ఆశపడకండి. మీరు నన్ను మర్చిపోండి, శాశ్వతంగా మర్చిపోండి.